ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మునగాకుతో కారపొడి చేయబోతున్నాం. ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మునగాకుతో కారపొడి ఎలా తయారు చేయాలో చూసేద్దామా రండి. ముందుగా ఈ మునగాకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. మనకి మట్టి ఏది ఉంటే పోతుంది. దీన్ని శుభ్రంగా కడిగి మనం ఆరబెట్టుకుందాం. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్నాం. ఇందులో వాటర్ అనేది మనకి ఆకు మీద నిలవు, ఇలా జారిపోతాయి. చూస్తున్నారుగా, ఇక వాటర్ అనేది లేవు. ఇవన్నీ కాళ్ళన్నీ తీసేసి ఆకు ఒలుచుకుందాం. మనం ఆకు అనేది ఇలా ఒలుచుకోవాలి. మనం ఇలా ఆకంతా శుభ్రంగా ఒలిచేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఆరబెట్టుకుందాం ఒక అరగంట. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఎండ ఉంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఒక అరగంట ఆరబెడదాం. మనకు ఆకంతా ఆరిపోయిందండి. ఇప్పుడు మనం ఇక స్టవ్ వెలిగించి ఇంకా మనం కారపొడి అనేది చేసుకుందాం. ముందుగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎలా చేయాలో చూపిస్తాను రండి. మనం ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ప్యాన్ వేడయ్యాక 2 చెంచాలు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ధనియాలు వేసుకుందాం. నేను ఇక్కడ 5 స్పూన్ల దాకా వేసానండి ధనియాలు. మనకు ఈ ధనియాలు సరిపోతాయి. ఈ దారగా వేసుకున్నాం. మనకు దారగా వేగిపోయినాయి. ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేగితే సరిపోతుంది. మనకి మనం మిరపకాయలు వేసుకుని వేపుకుందాం. నేను ఇక్కడ ఒక 15 కాయల దాకా వేసానండి. వీటిని కూడా దోరగా వేయించుకుందాం. మంట సిమ్లో పెట్టుకుంటే మనకి చక్కగా వేగుతాయి. మనకి మిరపకాయలు అనేది కూడా వేగిపోయినాయి. ప్లేట్లో తీసేసుకుందాం. ఇందులోనే 1 కప్పు దాకా కరివేపాకు, 1 కప్పు వరకు కరివేపాకు. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చివాసన అంతా పోవాలి. మనకి కరివేపాకు అనేది కూడా వేగిపోయింది. ఇవి కూడా ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ మునగాకు అనేది వేసేసుకుందాం మనం. నాకు ఇక్కడ ఒక 5 కప్పుల దాకా వచ్చిందండి. ఇలా సిమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎన్నో పోషక విలువలు ఉన్నవి ఈ మునగాకులో. అలాంటి మునగాకు రోజు మన భోజనంలో ఈ కారపొడి అనేది వేసుకుంటే మనకు సర్వరోగ నివారణలా పనిచేస్తుంది.
ఈ మునగాకు అనేది షుగర్ పేషెంట్లకు కానీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చు ఈ మునగాకు అనేది. దీన్ని నిదానంగా కొంచెం టైం పట్టుద్దండి. మనం నిదానంగా కలిపి ఇందులో తేమ అనేది లేకుండా మనకు వేగాలి. అప్పుడే మనకి కారపొడి నిలవ ఉంటుంది. మనకు ఏగుతుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం బాగా వేపుకోవాలి. ఈ పచ్చి వాసన అంతా మనకు పోవాలి. చూస్తున్నారుగా, ఇలా వేగితే మనకి సరిపోతుంది. దీన్ని చల్లారనిచ్చి మనం పౌడర్ చేసుకుందాం. మనం ఇప్పుడు మిక్సీ జార్లో మనం మిరపకాయలు, కరివేపాకు, ధనియాలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిక్సీలో వేసుకుందాం. ఈ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీ పెట్టామండి, ఈ మాత్రం నలిగింది. ఇందులో ఇప్పుడు ఉప్పు తగినంత, నేను ఇక్కడ 1 స్పూన్ వేసాను. చింతపండు ఉసిరికాయ సైజ్ అంతా, జీలకర్ర 2 స్పూన్లు, వెల్లుల్లిపాయి ఒక 8 రెబ్బలు. ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం. ఈ మాత్రంగా నలిగింది. మనం ఇప్పుడు ఈ మునగాకుని వేసుకుందాం. మనకు చల్లారిపోయింది. సరే, ఇలా గలగలాడుతుందో ఇలా వేగాలి. ఇలా వేగితే మనకి కారప్పొడి అనేది కమ్మగా వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం, పౌడర్లా చేసుకుందాం. ఇలా పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ మునగాకు కారపొడి అనేది. రోజుకో స్పూను మునగాకు పొడి, 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.